తెచ్చుకోండి. ఈ రోజు మనం ఇంత స్వతంత్రంగా ఉన్నామంటే, ఈ గాలి పీల్చుకున్నామంటే ఆ మహానుభావులు మన గురించి త్యాగం చేస్తారు. అన్నం పెద్ద గొప్ప, దేశాన్ని కాపాడే సోల్జర్ కూడా అంతే గొప్ప. చూడండి, టుడే మార్నింగ్ ఐ టేకెన్ ది ఫోటోగ్రాఫ్. వాయినాడులో పడుతున్నారు చూడండి, ఏ బెడ్ లేదు, ఎంత హ్యాపీగా నిద్రపోతున్నారు. భరతమాత సేవలో ఉన్నారు బాస్. మిత్రులారా, ఈ దేశభక్తి లేని ఇంకా వేరేది ఏది వేస్ట్ బాస్. ఒక్కసారి చూసుకోండి, వేరే దేశాలనే చూసుకోండి, అన్ని చూసుకోండి, మన దగ్గర అన్ని మొదటి చెంది ఉన్నాయి. నా యూత్లో లోపించింది దేశభక్తి మాత్రమే. దిస్ ఇస్ ఐఎమ్ విట్నెసింగ్ ఎవ్రీడే. అసలు రావాలంటే ఫస్ట్ మీ మాతృభక్తి, మీ పితృభక్తి. అసలు ఆచార్య దేవుళ్ళకి ఎంత గౌరవిస్తున్నారో ఒకసారి చూసుకోండి. ఎంతమంది రెస్పెక్ట్ ఇస్తున్నారు? లెక్చరర్స్ పైన, టీచర్ల పైన నిక్ నేమ్స్ పెట్టి వాళ్ళని హేళన చేయడము, అమ్మ నాన్న మాట చెప్పకుండా వినడము, వినకపోవడము, చెయ్యి కోసుకోవడము, మెడ కోసుకోవడము. నేనంటే ఏమైనా కోసుకోండా. మై డియర్ ఫ్రెండ్స్, దయచేసి వినండి. ఫస్ట్ నువ్వు ఏమైనా కావాలంటే నువ్వు ప్రూవ్ చేసుకోవాలి బాస్. ఇక్కడ నా సోదరి మళ్ళీ ఎవరైతే ఉన్నారో, నా పిల్లలు, నా కొడుకు కంటే చిన్న పిల్లలు పనిచేస్తున్నారు. ఇక్కడ 5 పైసల రెమ్యునరేషన్ ఎవరికి లేదండి. ఇక్కడ 5 పైసలు కూడా రెమ్యునరేషన్ లేదు. చార్జీలు వాళ్ళే పెట్టుకొని వచ్చారు. ఎక్కడ వీడు, ఎక్కడ శ్రీకాకుళం, ఎక్కడ చిత్తూరు, ఎక్కడ మదనపల్లి, ఎక్కడ తిరుపతి, ఎక్కడ ఆదిలాబాద్, ఎక్కడ హోసూర్, కర్ణాటక నుంచి వచ్చారు ఇక్కడికి. మీరు కూడా రెడీ బాస్, రెడీ కండి బాస్. ఆ రెడీ అయ్యే ముందు ఎలా ఉండాలో చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఫస్ట్ యూ మస్ట్ టేక్ కేర్ ఆఫ్ యువర్ ఇన్కమ్. ఇది గంప గారు ఇన్కమ్ అంటున్నారంటే బాసు 8th, 9th, 10th 3 క్లాసుల్లో 2 చిరిగిపోయిన నెక్కర్లు వేసుకొని తిరిగి ఉన్నారని. ఆ పేదరికం అంటే ఏదో చూసిన నేను. 8th, 9th, 10thలో 6 కిలోమీటర్లు నడుచుకుంటూ పోయిన వాడిని నేను. ఇంటర్మీడియట్ డబ్బులు లేకుంటే పాటలు ఇంటింటికి పెట్టిన వాడిని నేను. డిగ్రీలో చదువుకోవడానికి డబ్బులు లేకుండా రాత్రి పూట ఆటో నడుపుతూ మార్నింగ్ చదువుకున్న వాడిని నేను. నాకు తెలుసు డబ్బు విలువ. యూ మస్ట్ ఎర్న్ మనీ. బతకంగా ఉండకండి, బచ్చి అనుకొని బతకండి, కానీ అమ్మ నాన్న మీద బతకండి. నేను ఓపెన్ చెప్తున్నా, గుర్తుంచుకోండి. ఇఫ్ యూ వాంట్ ఎర్న్ మనీ, దేర్ ఆర్ సో మెనీ ఆపర్చునిటీస్. అదే బాస్, మన ఇంట్లో పని కావాలంటే, చిన్న ప్లంబర్ కావాలంటే, చిన్న బాత్రూంలో ఏదైనా ప్రాబ్లం ఉందంటే, ఓ ఫర్నిచర్ కావాలంటే, ఏదైనా కావాలంటే, క్లీన్ చేయాలంటే, ఆఖరికి ఏమైనా కావాలంటే, ఎక్కడి నుంచి వచ్చిన బీహార్ వాళ్ళు ఇక్కడ పనిచేస్తున్నారు, ఎక్కడి నుంచి మధ్యప్రదేశ్లో పనిచేస్తున్నారు. కానీ మనోనికి ఏమైందంట ఆలోచించండి బాస్. ఒక్కసారి ఊళ్ళో చూసినట్టు నా మిత్రులారా, అలాగా చెట్ల కింద కూర్చున్న వాళ్ళు ప్రతి ఊర్లో 20-30 మంది ఉంటారు. వాడు వీడి మీద మాట్లాడుకునే వాళ్ళు. పని చేయడానికి శక్తి లేదా? పని చెయ్యి బాస్, పని చెయ్యి. పని చెయ్యాలని సంకల్పం ఉంటే పని దొరుకుతుంది. నీ మనసులో అటువంటి భావన ఉంటే ఖచ్చితంగా దొరుకుతుంది. దానికోసం ఏం చేయాలి? మనీ సంపాదించండి ఫస్ట్. మీ ఇంట్లో కూడా విలువ కూడా సంపాదించుకుంటే, ఏదో అమ్మ నాన్న కన్నారు కాబట్టి అన్నం పెడుతుంటారు మై డియర్ యూత్. బట్ యూ నీడ్ టు, అసలు నేను చెప్తాను కదా, 16 ఏళ్ళకే డబ్బు సంపాదించడం మొదలుపెట్టాను. ఎస్, ఐ ఎర్న్ మనీ. ఎట్లా? ఎందుకంటే లేదు కాబట్టి మా అమ్మ నాన్న దగ్గర ఉన్న వాళ్ళు ఇచ్చే పొజిషన్ లేదు. ఎందుకంటే చిన్న రైతు కుటుంబం ఎక్కడి నుంచి ఇస్తారు? ఈరోజు ఓపెన్ చెప్తున్నాను, ఐ ఆమ్ నాట్ పోర్. నాకు 1,00,000 మంది నా ట్రైనర్స్, స్పీకర్స్ నాతో పాటు ఉన్నారు. నా ఇంపాక్ట్ సోదరు ఒక 1 crore స్టూడెంట్స్ ఇంతవరకు నేను క్లాస్ చెప్పాను బాస్. 1 crore ఓపెన్ చెప్తున్నాను. ఈ 32 ఏళ్ల ప్రయాణంలో నా ఆస్తి చాలా గొప్ప ఆస్తి. ఆ ఆస్తి రావాలంటే ఫస్ట్ తిరగడానికి పైసలు కావాలి, నేర్చుకోవడానికి పైసలు కావాలి, బట్టలు వేసుకోవడానికి పైసలు. శ్రీనివాస్ రెడ్డి సార్ ఫ్రీ ఇయర్ ఉన్న అయిపోయిందా? పోయి ఏమైనా డివోన్స్ బ్లాక్ పెరిగిస్తారా? ఇస్తారా? ఇయర్ రిజిస్ట్రేషన్ తగ్గుతూ కట్టిస్తారు కదా. ఎస్ఆర్నో ఈరోజు అక్కడ అన్నం వచ్చింది చూసారా? వైకుంఠరావు గారు మహానుభావుడు అన్నం పంపించింది కాబట్టి మనకు వచ్చింది. లేకపోతే ఎక్కడికి వస్తుందా? ఆ క్యాటర్ ఏమైనా పని చేసుకోవాలి సార్, ఏమైనా బత్తా ఇస్తామని అడిగింది. ఇప్పుడు అది అన్నం పెట్టి పైసలు బత్తానే కావాలి.
నేను చెప్పిన వారు పుణ్యం వస్తుంది అంటే పుణ్యం సంగతి మన పైసలు ఇస్తామని అడిగి ఇప్పుడే అంటే పైసలు తక్కువ చూడదు కదా. నేను ఏమంటాను తెలుసా, దాని గురించి ఎగ్జాంపుల్ కాదు, మీరు పైసలు సంపాదించి మారేమైనా ఉందా ఆలోచించండి బాస్, ఆలోచించండి. కొత్త ఆలోచన వస్తాయి మీకు. మనం ఆలోచించాం, ఏం చేస్తుంది సార్ నడుస్తుంది కదా, చెన్నైలో బాలకృష్ణ హైదరాబాద్ బ్యాచ్లో నో బాస్. దానికోసం ఏం చేయాలి, ఫస్ట్ ఇది పని చేయండి. ఏం చేయాలి, అందరూ నాతో పాటు వింటారా, చెప్పండి గట్టిగా. అమ్మో దేశపడుతుంది, నా ఇజ్జత్ పోయింది, మీరు అసలు నాకు సౌండ్ రెస్పాన్సిబుల్ ఏమైంది మీకు సార్. వీళ్ళకు ఆ హల్దీరామ్ ప్యాకెట్ ఇవ్వండి. రైట్, అది రెడీ, ఇలా కొట్టండి ఒకసారి ఒక్కసారి గట్టిగా ఇలా రండి, ఇలా రండి, ఇలా కొట్టండి, ఇలా రండి, ఇలా రండి. పక్కలకు సెకండ్ ఇవ్వండి, ఇక్కడ పక్కలో సెకండ్ ఇవ్వండి. పక్కలో ఎవరైనా సరే వాళ్ళ వీటిలో శబాష్ అని కొట్టండి, ఇక్కడ శబాష్ అని కొట్టండి. ఇవాళ ఫ్రెండ్స్ అని చెప్పండి. చెప్పిరా ఇప్పుడు చెప్పండి. ఇలా పెట్టండి, ఇలా పెట్టండి. ఇప్పుడు ఈ వాచ్ చేయండి, నాకు అర్థం వాచ్ లేకుండా వాచ్ అనుకోండి. ఇది చెప్పండి, నా టైం నేను వాడితే, చెప్పండి గట్టిగా, నా టైం నేను వాడితే. ఎవరైతే నోరుండి చెప్పలేకపోయారో చెప్తున్నా కదా, నీకు మంచి భార్య ఎలాంటిదంటే నిన్ను టైంకి రాకుంటే సాగుతుంది, ఇంటికి రాకుంటే అలాంటి భార్య దొరకదు. అలాంటి భార్య ప్రపంచంలో మంచి ఉండదు. భార్య అంటే చాలా మంచి మీకు గెలవదయ్యా బాబు. యా గట్టిగా చెప్తున్నా, నా టైం నేను వాడితే, సెంటిమెంట్ సౌండ్ పెట్టారు. నా టైం నేను వాడకుంటే, ఇప్పుడు వస్తుంది. నా టైం నేను వాడితే, నా మైండ్ నేను వాడితే, నా మాట నేను వాడితే, నా ఫోన్ నేను వాడితే, నన్ను నేను వాడితే, నా మాట నేను వాడితే నేను అనుకుంది సాధిస్తాను. ఇప్పుడు రెండో పాయింట్, నా టైం నేను వాడకుంటే, చాలా నా టైం నేను వాడకుంటే, నా మైండ్ నేను వాడకుంటే, నా ఫోన్ నేను వాడకుంటే, నా మాట నేను వాడకుంటే, నన్ను నేను వాడకుంటే, నన్ను కూడా వాడుకుంటాడు. ఇప్పుడు కరెక్ట్ అయింది, ఇప్పుడు అర్థమైందా? నిన్ను వాడుకుంటే నిన్ను కూడా వాడుకుంటాడు కాదు. నీ మైండ్ వాడుకో, చాలా పవర్ఫుల్ బాడీ ఇది. మార్నింగ్ ఆది గారు చెప్పారు, డాక్టర్ ఆది గారు, ద పవర్ ఆఫ్ మైండ్. ఒక్కసారి మీ తమ్మే తెలిసి వాళ్ళు సైబర్ వాళ్ళు కొట్టేస్తారు, ఇట్లా నుంచి కొట్టేస్తారట. ఓకే, ఇప్పటి నుంచి థమ్స్అప్ ఇట్లా పెట్టకూడదు, ఇట్లా పెట్టినా పైసలు కొట్టేస్తారు. జాగ్రత్త, ఇట్లా పెట్టి. సో నీ తమ్ ఇంప్రెషన్ ఇంకొకటి మ్యాచ్ అవుతుందా? సౌండ్ నీ గొంతు ఇంకొకటి మ్యాచ్ అవుతుందా? ఐడి సెంటర్ నీ కన్ను పాపలు ఇంకొకటి మ్యాచ్ అవుతాయా? ప్రతి ఒక్క శరీరానికి ఒక వాసన ఉంటుంది, ఆ వాసన ఇంకొకటి మ్యాచ్ అవుతుందా? వాసన ఏం సార్ అంటే వాసన ఏంటి? కుక్కనాడు చెప్తాను, నీ వాసన కుక్కకే తెలుసు. అంటే ఒక్కొక్క వాసన ఇంకోళ్ళకి ఉండదు అన్నట్టు. అంటే ఆ భగవంతుడు నేను కిందికి పంపిస్తున్నప్పుడు నీ వాయిస్ ఇంకోరికి ఇవ్వలేదు, నీ థంబ్ ఇంప్రెషన్కి ఇవ్వలేదు, నీ శరీరానికి ఉన్న వాసన ఎవరికి ఇవ్వలేదు, నీ హ్యాండ్ రైటింగ్ ఎవరికి లేదు, నీలాంటి నీ ప్రపంచం ఇంతకుముందు పుట్టించలేదు లేడు. నువ్వే డిఫరెంట్, యు ఆర్ డిఫరెంట్. డిఫరెంట్ ఏం చేయాలి సార్? విజయ్ కొట్టద్దండి, సరస్వతి కుమార్ అమ్మ భర్త మాట్లాడి అలా కొట్టుకోండి. మీ ఉండదు హీరోలు, ఇట్లా హీరోలు వాడు కొట్టుకోండి, అది పెద్ద యాక్షన్. ఓకే రైట్, పోయి పెట్టుకోండి ఏమన్నా. ఓకే రెడీయా బాస్? నీ లైఫ్లో ఏముండాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ పవర్ఫుల్ గోల్ ఉండాలి. ఏముండాలి? ఎక్స్ట్రాడినరీ గోల్ ఉండాలి. ఏముండాలి? చెప్పండి బాస్, మీకు ఇక్కడ గోల్ ఉందా లేదా? స్పీకర్స్ చెప్పండి, నాపేస్తాను. ఓకే, గోల్ ఉందా లేదా? ఎవరన్నా సరే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చాలా పవర్ ఉంటుంది ఇక్కడ. మీ గోల్ నేను 1 2 3 అనగానే ఏమైదాం అనుకున్నారు? ఇంకా 5 ఏళ్ళలో ఏమైందనుకో గట్టిగా చెప్పండి. 1 2 3 ఏమైదాం అనుకుంటున్నారు? ఎగ్జాక్ట్ అప్పుడు 5 years ఏమైదాం అనుకుంటున్నారు? ఎగ్జాక్ట్ అప్పుడు 5 years ఏమైదాం అనుకుంటున్నారు? నువ్వు అనుకుంటలేవా? చెప్పు గట్టిగా, ఎంత గట్టిగా ప్రకృతి ఉంటుంది.
నేను చెప్తున్నా బాస్, ఇది మీరు అనుకుంది కావాలనా వద్దా? ఇప్పుడు అడుగు సార్, అడుగు నేను అనుకుంది కావాలంటే ఏం చేయాలి సార్? డిమాండ్ చేస్తారు మామూలుగా రిక్వెస్ట్ చేయొచ్చు కదా, డిమాండ్ చేస్తారు. రెండోసారి డిమాండ్. ఓకే డన్. టెల్ యూ వండర్ఫుల్ పాయింట్, ఎక్స్ట్రాడనరీ పాయింట్. ఇది మర్చిపోకండి, నేను ప్రకృతి వల్ల అనుసంధానం చేసి చెప్తాను. కమలాకర్ నమస్తే, పవర్ఫుల్ చెప్తాను. రెడీయా? ఓకే బాస్, ఇప్పుడు ఏం చేయాలి తెలుసా? స్ట్రేట్ కూర్చోండి, ఒక్కసారి గాలి పీల్చుకోండి, వదులు. సౌండ్ ఎందుకే? ఓకే, ఒకసారి మళ్ళీ పీల్చుకోండి, వదులు. ఇప్పుడు పీల్చుకోండి, ఏం కాదు పీల్చుకున్నారు గట్టిగా. వదులుతున్నప్పుడు ఎన్ని విషయాలు తెలుసు మీకు, చిన్నప్పుడు నేర్చుకుని ఇంకా గుర్తున్నాయా మీకు? ఇది ఎవరు చెప్పారు మీకు? ఎవరు చెప్పారు? ఏ టీచరు? సైన్స్ టీచర్కి ఇంకా గుర్తుంది కాబట్టి మామ నా బ్యాగ్ తీసేయండి. ఆయన చెప్పేసి వాళ్ళు ఏం చెప్తున్నారా? ఇక్కడ కూర్చుంటారు, సీట్ వస్తారు వాళ్ళు. ప్లీజ్ సార్, కరెక్ట్ బాస్, రైట్ కూర్చోండి బాస్, ఇక్కడ కూర్చోండి ప్లీజ్. ఇంకో గెస్ట్ వచ్చేదాకా మాట్లాడతాను. లక్కీగా గెస్ట్లు ఇప్పిస్తున్నాడు వచ్చినప్పుడే 3 years నుంచి నేను మాట్లాడే బాస్, కొత్తగా చాలా అవకాశం నుంచి నేను మాట్లాడలేదు. ఓకే మాట్లాడుతున్నా. రెడీగా? గాలి పిచ్చుకు వేయాలి, వదులుతున్నప్పుడు ఏది మంచి గాలి, ఏది చెడ్డ గాలి. ఫ్రెండ్స్, మీ లైఫ్ లో ప్రతిరోజు కష్టాలు, ఇబ్బందులు, దుఃఖాలు అన్ని ఉండాలా? హ్యాపీగా ఉండాలా? చెప్పాలి. ఎంతమందికి హ్యాపీగా ఉందని చెప్పండి. జీవితాంతం హ్యాపీగా ఉంటారు. జీవితాంతం నేను చెప్తున్నాను, నేను చెప్పింది చేసి జీవితాంతం హ్యాపీగా ఉంటారు. మీరు లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉంటారు. లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉంటారు. రెడీయా? ఇది నేను ముక్తినాథం నేర్చుకొచ్చుకున్నాను. వైకుంఠరావు గారు తీసుకెళ్లారు నన్ను ముక్తినాథం. అది 107th టెంపుల్, దాని తర్వాత 108 అది వైకుంఠం. ఆ టెంపుల్కి వెళ్ళి వచ్చాను. అక్కడ ఒక స్వామిజీ నాకు నేర్పించాడు. ఎవరు చెప్పొద్దన్నాడు, కానీ నేను చెప్పేస్తున్నాను. చెప్పాలా? లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండాలంటే ఏంటో చెప్తాను. చెప్పాలా? చెప్పండి గట్టిగా. ఎందుకంటే మంచిది ఆ మంత్రం ముందు ఒకసారి అమ్మడానికి నమస్కారం పెట్టుకోండి, దేవుడికి నమస్కారం పెట్టుకోండి, నమ్మితే నమ్మకంగా పెట్టుకోండి. ఓకే, భర్తమాతకి నమస్కారం పెట్టుకోండి. దాని చేతులు తీసేయండి. ఇక నేను చెప్తున్నా చూడండి. 1 2 3 3 నిమిషాలు ఉంటుంది. నెక్స్ట్ తర్వాత లైఫ్ ప్రాబ్లం ఉంటుంది. 1 2 3 ఆక్సిజన్ పెంచుకోండి. 3 నిమిషాలు పెంచుకోవాలి. ప్రాబ్లమ్స్ తెలుసుకోండి. నో ప్రాబ్లమ్స్, లైఫ్లో ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఈజ్ ఇట్ పాసిబుల్? ఇదే బాస్, నేను మీకు అర్థమైతే చెప్తున్నాను. మంచి గాలి రావాలంటే చెడు గాలి వెళ్ళాలి, మంచి రావాలంటే చెడు వెళ్ళాలి, మంచి రావాలంటే చెడు వెళ్ళాలి బాస్. అంతే బాస్, మంచోడు రావాలంటే చెడు వెళ్ళాల్సిందే. ఇవ్వండి కష్టం పడాలి. పొద్దుగా లేవడు, రాత్రికి నిద్ర పట్టదు. రాత్రికి ఏమో నిద్ర పడదు, పొద్దుగా లేవడు. ఇది మంచాలు పడా? చెప్పండి కదిగా. అది రాత్రికి నిద్ర ఏమంటుందండి? 12 పొద్దుగా. రుద్దుతాడు. నేను ఉంటుంది వార్తలు చూస్తుంటే ఎంతమంది ఆన్లైన్లో 970 మంది. ఎప్పుడు రాత్రి 12:30 ఇట్లా ఆన్లైన్ చూస్తుంటా 1100 మంది. నేను వాట్సాప్ స్టేటస్ ఒకటి పెట్టుకుంటే జస్ట్ 1 డేలో 2000 మంది యావరేజ్ చూస్తుంటారు. అంటే ఏ 12 వాళ్ళు చూసుకోడు. కరెక్ట్గా మంచి చూసుకోవాలి, రిప్లై చేయాలి కదా. వాళ్ళ రిప్లై ఇచ్చిన వాళ్ళే నిజంగా మంచి వాళ్ళు. ఉట్టిని చూసుకోవాలి కొట్టోళ్ళు. అందుకని చెప్తున్నా బాస్, ఐ డోంట్ వాంట్ దట్. ఎలా ఉండాలి తెలుసా? నీ మొబైల్ కూడా వాడుకోవాలి, నిన్ను వాడుకోవాలి, ప్రకృతిని వాడుకోవాలి, ప్రకృతిని వాడుకోవాలి బాస్. దట్ ఈస్ ది ఓన్లీ వన్ థింగ్ యూ కెన్ బికమ్ వాట్ ఎవర్ యూ వాంట్. దానికోసం చెప్తున్నాడు, గాలి రావాలంటే వెళ్ళాలి. ఏం వెళ్ళాలి? చల్లవాటు. చల్లవాటు ఉన్నాయా లేవో చెప్పారు మిత్రులారా. యూ హ్యావ్ బ్యాడ్ హ్యాబిట్స్ అన్నా గట్టిగా ఒప్పుకోవాలి. ఇది ఉన్నంత వరకు మనం బాగుంటుందా? దరిద్రం ఉంటే ధనం రాదు. దరిద్రం ఉంటే ధనము రాదు. చెడు హ్యాబిట్స్ ఉంటే నీ దగ్గరికి మంచి రాదు. ఇది ఫస్ట్ మీరు నేర్చుకోవాల్సింది. దీని తర్వాత ఏం చేయాలి? ఏం చేయదు బాస్, నేను చెప్పింది చేయాలి. దర్శిక అంతే. అది అడిగినావు. బీయింగ్ 100% ఈజ్ ది ఓన్లీ వే టు బికమ్ సక్సెస్ఫుల్. మీతో చెప్పిస్తాను. బీయింగ్ 100% ఈజ్ ది ఓన్లీ వే టు బికమ్ సక్సెస్ఫుల్. చెప్పాలి కదా. 100%
బీయింగ్ 100% ఈజ్ ది ఓన్లీ వే టు బికమ్ సక్సెస్ఫుల్ బాస్. అంటే ఏం తెలుసా, ఏ పని చేస్తే ఆ పని 100% చేయాల్సిందే, ఆ పనిలో జీవించాల్సిందే. ఎందుకు రిజల్ట్ రాదు బాస్? మనం పార్ట్ టైం చేస్తే పార్ట్ ఇన్కమ్ వస్తుంది, ఫుల్ టైం చేస్తే ఫుల్ ఇన్కమ్ వస్తుంది. దేంట్లో దిగితే ఆ పని చేస్తే దాన్ని అంతు చూడాలి బాస్. దట్స్ ఇట్. ఒక వ్యక్తిత్వ వికాస క్లాస్ చెప్తానంటే 90 రిజెక్టెడ్ క్యాండిడేట్ గంప నాగేశ్వరరావు నన్ను రిజెక్ట్ చేసి పడేసాడు. నువ్వు నల్లగుంటావు, నువ్వు తెలుగు మాట్లాడతావు, హైదరాబాద్ భాషలో మాట్లాడతావు, తెలంగాణ పదాలు వస్తాయి, నువ్వు వనికిరావు దీనికి అన్నారు. ఆ నోన్కి ఇలా నేను నెలకు 10 ప్రోగ్రాంలు ఇప్పిస్తున్నాను. ఎందుకు మాట్లాడుతున్నా తెలుసా? చూశారు వాళ్ళు, ఈయన తొక్కేస్తే పీడవుతారు, వాళ్ళు తొక్కింది విత్తనం అని తెలియదురా బాబు, మహావృక్షం అయిపోయింది. అర్థమైంది కదా మీకు? ఫ్రెండ్స్, అలా జరిగితే ఆనందించండి. 100% అయితే జీవితంలో 100% అనేది ఏ పని చేస్తే అప్పుడు 100% చేయాలి బాస్. దాంట్లో జీవించాలంటే 3 days నుంచి అసలు నేను ఒక విషయం పడుతున్నాను. ఎప్పుడు నిన్న ఫస్ట్ డే ఎన్ని గంటలకు వచ్చింది మీరు? నిన్న మార్నింగ్ ఎన్ని గంటలకు వచ్చారు? నిన్న ఎన్ని గంటలకు పోయారు? అంటే సుమారుగా 10 నుంచి 11 గంటలకు కూర్చురు కదా. ఎస్ సార్ నో? ఇంకా చిన్నప్పుడు కూర్చొని చదువుకుంటే ఇంటికి రావాల్సిన అవసరం కూర్చోవాలి. తప్పదు కొట్టలేదు, అందరూ పండుగ కాదు. ఎస్ సార్ నో? ఈయన మాత్రం కూర్చుంటారు, ఆ మాత్రం కూర్చోరు. ఏ పని చేస్తే ఆ పనిలో జీవించాలి. ఈ 3 రోజులు మీ అలవాటు ఎలా ఉందో ఈ అలవాటు చేసుకోండి బాస్. ఈ రోజు నుంచి ఇన్వాల్వ్ అండి, 100% ఇన్వాల్వ్ అండి. మీరు చేస్తున్న పనిలో రాణించండి, కానీ జాబ్ మాత్రం చేయకండి. చేస్తే కొన్ని రోజులు చేయండి, ఎందుకంటే తప్పదు కాబట్టి. పద్మావతి గారి కోపం వస్తుంది, అందుకే మా లక్షణాలు చూపించారు. కానీ అది కాదు బాస్, చేస్తే చేయండి. దాంట్లో ఆ పని తర్వాత పని చేయండి. ఎందుకంటే అవును, ఎవరైనా సాఫ్ట్వేర్ కంపెనీ ఉన్న ఎంప్లాయీ దగ్గర, సాఫ్ట్వేర్ ఎంప్లాయీ, మీ కంపెనీ పేరు చెప్పొచ్చు, సాఫ్ట్వేర్ ఎంప్లాయీ ఉన్నారా? నేను ఏమన్నా అమ్మతో ఏమన్నా ఎందుకంటే ఏమన్నా అంటారా భయం. పోనీ ఏదైనా ప్రైవేట్ జాబ్ ఎంప్లాయీ దగ్గర, అమ్మ ఓ ఎడిపోయి ఇప్పుడు దాకా అబ్బాయి, ఓ పిల్లలు ఎడిపోయారు, రమేష్ కోసం ఎడిపోయారు, అదే గడిచేపు 40 నిమిషాలు రిజర్వేషన్ అయింది, సీట్ ఖాళీ అయ్యమ్మా, రమేష్ కూర్చో, ఓ సాంటే నీకంటే పెద్ద మనిషి ఇలా కూర్చుంటారు, ఇదే నేర్చుకుని అమ్మ నేర్పించింది. పిల్లలు చెడిపోవడానికి కారణము ఇద్దరే, చెడు తల్లిదండ్రులు, చెడు టీచర్లు. అందరు అడగూరి, కొంతమంది ఉంటారు, వాళ్ళు కంటారు పడేస్తారు అంతే, కంటాం. దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. అందుకోసం నేను చెప్తాను, బీయింగ్ 100% బాస్. 100%గా పనిచేస్తే లైఫ్లో ఏమైనా సాధించవచ్చు, గుర్తుంచుకోండి. అలా సాధించాలని ఏం చేయాలి? ఒక చిన్న పని చేద్దాం. రెడీయా? చెప్పండి, రెడీయా? మాట్లాడుతూ మధ్యలో మాట్లాడుతూ బాబు, మాట్లాడుతున్నాం. ఓకే, ఇలా ఉండడం సరే. ఓకే, అక్కడ టైమర్ పెట్టి, టైమర్ రాదు ఆయనకి రాదు, అదే ఎంత వచ్చిన టైం పెట్టు, క్లాక్ పెట్టు, స్టాప్ వాచ్ పెట్టు, అది కూడా ఇక్కడ నుంచి. ఓకే, నా దగ్గర ఎవరైనా ఉంటే చాలా కష్టం. నా దగ్గర ఉన్న 2 ఏళ్ళు పనిచేసిన జిందగీలో తల ఎత్తుకొని బతుకుతాం లైఫ్ లాంగ్. అది నా జ్ఞానం చెప్తున్నాను. 2 మా ఇంపాక్ట్లో పోయినప్పుడు ఇలా చెక్కేస్తాం నీ లోపల, అప్పుడే నీ లోపల వజ్రాలు బయటకు వెళ్తాయి బాస్. అందుకోసమే దిస్ ఇంపాక్ట్ విల్ చేంజ్ యువర్ లైఫ్ టు క్రియేట్ అన్ ఇంపాక్ట్. రాక వదిలిపెట్టు. ఏం చేస్తాం? నా వాచ్ ఉందా సుధీర్? ఎవరున్నా క్లాక్ పెట్టారు, ఎవరైనా ఇలా కాదు కదా. స్టాప్ వాచ్ పెట్టాం లాగా, స్టాప్ వాచ్ పెట్టు. రైట్, రెడీయా? చేతి పెట్టుకోండి. రెడీ అక్కడలాగా రెడీ, చలో తప్పడు. ఇది శాంపిల్ అయిపోయింది, మళ్ళీ స్టార్ట్ అయ్యి నేను చెప్పగానే ఈసారి లెక్క పెట్టుకొని ఉంటుంది. లెక్క అక్కడ ఇస్తానంటే చేసుకుంటుంది. ఎయిట్ సెకండ్స్ ఎన్ని కొట్టిరు? నంబర్ ఎప్పుడు కట్టి 34, 35. ఓకే, ఇప్పుడు మళ్ళా చెక్ చేస్తా. ఇప్పుడు 10 సెకండ్ టైం ఇస్తా. 10 సెకండ్లు అన్ని గెలవదు, నేను టైం ఇస్తా. అక్కడ చెప్తుండ్రు. ఓకే,
సెకండ్లో పెట్టి నిమిషాలు కాదు ఏ పాస్ ఎవరు పని చేసింది ఓకే రైట్ 1 2 3 లెక్క పెట్టుకోండి బాస్ 10 సెకండ్లో 40 50 50 మంది కొట్టారు 41 70 మంది కొట్టారు ఈ గ్యారెంటీ దేశాలు ఇచ్చుకోండి మళ్ళీ ఒకసారి 10 సెకండ్స్ మై డియర్ ఫ్రెండ్స్ ఫస్ట్ కౌంట్ మీ చేతిలో ఉందా ఫస్ట్ కౌంట్ మీ మైండ్ లో ఉందా చెప్పండి నేను ఇప్పుడు మళ్ళీ చెప్తున్నా బాస్ ఈసారి మీ శరీరంలో ఉన్న కణం తీసుకొచ్చి లోపల ఉన్న శక్తి అంతా వాడి 10 సెకండ్లలో మాక్సిమం సపోర్ట్లు కొడితేనే బతుకుంటారు లేకుండా ఏం చేస్తారు అని చెప్పిననుకో వాళ్ళే బతుకుతారంటే ఏం చేస్తారు 1 2